రూరల్లోని అంటే కాకినాడ ప్రాంతం తూర్పుగోదావరి ప్రాంతాన్ని ఒక సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? వర్మ గారు మీరు చెప్పింది ఫస్ట్ పాయింట్. జగన్ అన్నది జడ్పీ కైవసం చేసుకున్నారు, కడప జిల్లా ప్రభంజనం అన్నారు అన్నాడు. మరి పులివెందలు ఎవరిది సార్? చెప్పండి సార్, పులివెందలు ఎవరి నియోజకవర్గం అండి? చెప్పండి. పులివెందల్లో సొంత ఇల్లే 32 నీటి సంఘాలు కైవసం చేసుకునింది కూటమి ప్రభుత్వం. మరి ఏం చేయాలి? 32 నీటి సంఘాలు అక్కడ దిక్కు లేదు అని మేము అంటున్నామా? దిక్కు లేదని చెప్పచ్చా? ఆ భాష వాడచ్చా? నేను 32 నీటి సంఘం దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడేం జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీతో గెలిచారు, మరి నీటి సంఘానికి క్యాండిడేట్ దొరకలేదు వాళ్ళకాడ. 32 నీటి సంఘాలు కూటమి ప్రభుత్వం గెలుచుకునింది కదా. సాక్షాత్తు పులివెందలు, మీరు పులివెందలు దాటి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వచ్చినా కడప ముందు సొంత నియోజకవర్గం కదా అది. ఆడెందుకు పోగొట్టుకున్నారు? మొన్ననే జరిగింది సార్ వాటర్ షెడ్ ఎలక్షన్, నీటి సంఘాలు. కాకినాడ పరిస్థితి అండి. తర్వాత మీరు పిఠాపురం గాని కాకినాడ గాని చెప్పారు. పిఠాపురంలో ఆయన ఏదైతే ఒక పంచాయతీని మా నియోజకవర్గంలో మైసూరువారిపల్లెను ఫస్ట్ గ్రామ సభగా చెప్పి దాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని దత్తత తీసుకున్నాడో, తన సొంత నియోజకవర్గానికి కూడా దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఎవ్రీథింగ్ పిఠాపురంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క ఎంపీకి కానీ మినిస్టర్కి కానీ ఒక మోడల్ గా ఉండాలి. పిఠాపురం అనేది ప్రజల కోసం ఏం చేయొచ్చు, తన శక్తిని అన్ని ఉపయోగించి ఎంతగా గోదావరి జిల్లాని సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా? నా పాయింట్ అదే కదా సార్. మీరు ఈ సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా అంటే ఆల్రెడీ ఏర్పడిపోయింది. ఆయన అడుగు పెట్టినప్పుడే అది ఆయన సామ్రాజ్యం అయింది. మళ్ళీ ఏర్పరచుకుంటున్నారా ఎందుకు? మీరు అడిగేది ఏంటంటే ఆయన సామ్రాజ్యంగా ఏర్పరచుకుంటున్నారా అంటే నేనేమంటానంటే ఆయన సామ్రాజ్యంగా అంత చక్కటి పరిపాలనలో ప్రజలు వాళ్ళ గుండె సామ్రాజ్యానికి అధిపతిని చేసి కావాలి హాస్పిటాలిటీ ఇచ్చే సమయం వచ్చింది కాబట్టి కాకినాడ వచ్చింది కాబట్టి ద్వారంపూడికి దెబ్బ మీద దెబ్బ ఇవన్నీ కూడా వరుసగా ఆయన ఎంపీ అంతని కూలగొడుతున్నారా పొలిటికల్ పరంగా? ఉన్నాడా ఇంతకు ద్వారంపూడి? అదేంటి నాకు తెలీదు. ఎక్కడ ఉన్నాడు సార్? పక్కన ఉన్నాడు చూడండి అది వైట్ మీరు దీంట్లో టీవీలో చూపించద్దండి. ఎక్కడా కనిపించి వచ్చి ఆయన మాట్లాడిన బూతులు నాకు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కడిని గల్లా బట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉందో లేదో వచ్చి ఇది అన్యాయం అక్రమం అని రమేష్ లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఆయన మాట్లాడలేదు. ఎక్కడ నాది అన్యాయం